ఒక అంశం. ఇప్పుడు పివి గారు ముందుగా కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారికి శుభాకాంక్షలు. కొత్తగా ఎమ్మెల్సీ ఇంకా అయినందుకు సర్టిఫికేట్ రావాలి, అందుకనే ఎవరు వస్తది. సర్టిఫికేట్ వచ్చాక అఫీషియల్ గా చెప్పొచ్చని ఆగినాం మేము కూడా. అవకాశం వచ్చినందుకు అన్న చెప్తుండే. ఇప్పుడు Please continue. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఇది పివి గారు ఇది చర్చన, ఈ ప్రతిపక్ష నాయకుడు వస్తేంది రాకుంటేంది, ఓకే అసలు కానీ అంటే సభ ఆగుతుందా జనాల్లో అంటే ఉంటుంది కదా, నేనేమంటున్నా మీరు అంటే, ఇందాక అన్నట్టుగా వస్తే ఏంది ప్రజలకు రాకుంటే ఏంది, అవసరం మీరు ఉన్న ఇందాక దయాకర్ గారు కూడా విషయాలు అన్నాడు కదా, సభ ఆగిందా అంటే ఆగదు కదా, నడుస్తుంటుంది, ఎవరు వచ్చినా రాపోయినా. అందుకోసం నేనేమంటున్నానంటే, ప్రజలకు అవసరం ఉన్న విషయాలు, ఇప్పుడు ప్రాజెక్టుల నీళ్ళు ఎన్ని ఉన్నాయి, తర్వాత కింద ఎండిపోతున్న పొలాలు ఏమిటి, కరెంట్ ఏమిటి, తర్వాత మిగతా ప్రజలు ఎదుర్కొంటున్న యొక్క సమస్యలు, ప్రజలకు వాగ్దానాలు చేసిన 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇంతకుముందు మాట్లాడతలేరు. 2,500 మహిళలకు, తర్వాత ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాల విషయం లేదు. అయితే ఇలా బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదంటే, వాళ్ళు కూడా చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇయ్యలేకపోయినారు. కాబట్టి ఆ విషయం ఏం మాట్లాడతారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? రుణమాఫీ వాళ్ళు కూడా చేయలేకపోయినారు, ₹1,00,000 రుణమాఫీ వాళ్ళు కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు? అందుకోసం కూడా భారతీయ జనతా పార్టీ ఒక నిజమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నది. ఇవాళ కొన్ని అనేక అంశాలు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఏకాభిప్రాయం ఉంటుంది చాలా అంశాల విషయంలో. బీజేపీ విషయంలో కావచ్చు, కేంద్రం విషయంలో కావచ్చు మాట్లాడతారు కావచ్చు. నేను కేంద్రం పైన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేయడాన్ని నేను డెఫినెట్లీ స్వాగతిస్తాను, దానికి ఏమి నేను వ్యతిరేకిస్తలేదు. అదే జిల్లాలలో కూడా అనేక సమస్యలు మీరు చెప్పినవి చేయకపోతే జిల్లాలు కూడా మీ మీద ఫైట్ చేస్తాయి. అప్పుడు కూడా అఖిల పక్షం మరి జిల్లాలలో కలిసి వస్తుందా? కలిసి రావాలి కదా. ఒకవేళ సమస్యల కోసమే అన్నప్పుడు, ఇప్పుడు ఏదో వరంగల్ జిల్లాలో ఒక సమస్య చేస్తామన్నారు, దేవాదుల ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదు. మరి అక్కడ బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసి రావాలి కదా. కలిసి రావాలనుకున్నప్పుడు అంతటా కలిసి రావాలి. కానీ అవసరం ఉన్న దగ్గర కలిసి రావడం, రాజకీయమైన ఎత్తుగడలు వేస్తే ఒక్కడైనా అట్లనే ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తే అందుకోసమే మెల్లమెల్లగా ప్రజలు నుంచి ఎట్లా దూరం అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎత్తుగడలు కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడేది కావచ్చు, చాలా విషయాల్లో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పిన పనులు చేయలేకపోయింది. కాబట్టి అదే విషయాలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వాళ్ళు ఎత్తడం అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి కూడా ఇది ఒక ఎత్తుగడ వేస్తున్నారు కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ అంశం అనేది ఇవాళ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు ప్రజలు ఇచ్చిన యొక్క అవకాశాన్ని వినియోగించాలి, చేయాలి. చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకు వచ్చుడు కష్టమే. ఇప్పుడు పార్లమెంట్ లో 0 అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళు వ్యవహరించిన కేంద్రంతో సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ వేల కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళు త్యాగం చేశారే, అక్కడ కాంగ్రెస్ క్లెయిమ్ అయింది. మీరు బీఆర్ఎస్ త్యాగం చేసి మీకు అవకాశం ఇచ్చింది అనేటువంటిది. అది మన లోక్సభలో కానీ నిన్న గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్, మహబూబ్నగర్ ఈ దాంట్లో కానీ వాళ్ళు త్యాగం చేస్తున్నారు మీకోసం అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. పివి గారు మంచిగా అన్నారు, మరి అట్లనే మొత్తం త్యాగం చేయమన్నారు. త్యాగమే నిజంగానైతే అందుకనే రేవంత్ రెడ్డి గారు అందుకనే కేసులు సిబిఐ చెప్పమని అడుగుతున్నారని. వాళ్ళు త్యాగం చేయకపోతే త్యాగం చేయించుకునేటట్టుగా చేయడానికి కేసులు అడుగుతున్నారని. త్యాగం కాదండి, వాళ్ళు ప్రయత్నం చేసి చూసిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది వాళ్ళు పోటీ చేస్తే. కాబట్టి వాళ్ళు పోటీ చేయకపోతే కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలనే దాని గురించి కూడా ఆలోచన చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఓటు ఎవరికి వస్తుంది? వాళ్ళ ఓటు మాకైతే రాదు. వాళ్ళ ఓటు కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ గెలవాలి, బీజేపీ పోతే బీజేపీ గెలుస్తుంది. వాళ్ళ ఓటు ఎవరికి పోతే వాళ్ళు గెలిచారు కదా. పార్లమెంట్ లో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే మీరైతే 8 సీట్లు వచ్చేవి కాదు కదా. ఎందుకు వాళ్ళు వేసుకుని ప్రజలు వేయలేదు వాళ్ళకు? అంటే ఏమన్నా ప్రజలు వాళ్ళకు గుర్తపట్టిలా? ప్రజలను వాళ్ళకు గుర్తపట్టిలా అండి? వాళ్ళు ప్రజలు వాళ్ళ కోట్లేలే, వాళ్ళ విధానాల కారణంగా వాళ్ళు వ్యవహరించిన తీర్కారంగా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రాబోయే రోజులలో. మీరు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే మాకే ఓట్లు వస్తాయి, మేమే గెలుస్తామని అనుకుంటున్నారు. అట్లుండదు, పరిస్థితి మారిపోతున్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది. తప్పక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళేదో మేమే 2 సీట్లు గెలవగానే మేమే ఇక అయిపోయింది, ఇక సిపాయిలు మేమే, కాంగ్రెస్ కొట్టగలిగేది మేమే అని అనుకుంటున్నారు, భ్రమల్లో ఉన్నారు అని బీజేపీ అనుకుంటుందని బీఆర్ఎస్ అంటుంది.
నేను ఏమంటున్నా అంటే నేను ఏదో ఒక 2 సీట్లు గెలవగానే మొత్తం మేము అయిపోయినాం అనుకునే అంత రాజకీయమైన యొక్క ఇదిగా ఏమి లేము మేము. అదొక సంకేతం ప్రజల నుంచి. మేమేం కాదంటలే. నువ్వు మరి కొట్లాడు, ఎవడొద్దంటాడు? నువ్వు కొట్లాడు కదా, నువ్వు ఎందుకు వస్తలేవు? ఎవడు కొట్లాడొద్దంటాడు? నిన్నేమన్నా మేము ఆపుతున్నామా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మీకుండే యొక్క డ్రాబ్యాక్స్, మీకుండే యొక్క సమస్యలు. కాళేశ్వరం గురించి ఏం కొట్లాడతావు మరి? ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం కొట్లాడతావు? కొట్లాడు మరి. నువ్వు చెప్పేటివన్నీ ఏం కొట్లాడతావు అంటున్నా. కాబట్టి నీకు అనేక విషయాలు, టీచర్లకు 317 జీవో తీసుకొచ్చినావు, ఏం కొట్లాడతావు దాని మీద? బీఆర్ఎస్ పార్టీ అనేక విషయాలు ఇటువంటి అనేకం ఉన్నాయి. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ఏం కొట్లాడతావు దాని విషయంలో? కాబట్టి ఈ విధంగా ప్రజల ముందు చెప్పలేని విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు. దానికి ఇది ఒకటి రుద్దడం. ఒక్కటే విషయం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను విమర్శించాలనే తొందరలో ప్రజలను అవమానపరుస్తున్నది అంటున్నా. బీజేపీకి ఓటేసిన ప్రజలను అవమానపరుస్తున్నారు వాళ్ళు. అది సరి అయింది కాదు నేను అనేది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించని మేము స్వీకరిస్తాం, కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు. అంటే ఏందో వాళ్ళు ప్రజలు ఓట్లేసిండ్లండి. ప్రజలు ఎందుకు అవమానపరుస్తున్నారు అంటున్నా. ఇంకా అవమానపరిస్తే రాబోయే రోజుల్లో మీకే ఇబ్బంది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఎందుకు కొట్లాడలేకపోతున్నారంటే మీ 9.5 ఏళ్ల పాలనే మీకు డిసడ్వాంటేజ్ అయింది. అందుకని అవి ఒక ఏళ్ళు చూపిస్తే